హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం హిందీ 10th క్లాస్ మోడల్ పేపర్ అనమాట, పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించి మోడల్ పేపర్, థర్డ్ మోడల్ పేపర్ అనమాట. ఇది ప్రాక్టీస్ కోసం, మీ అందరి కోసం. సో ఆల్రెడీ మనం ఇలాంటి మోడల్ పేపర్స్ 2 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము ఎక్స్ప్లెయిన్ చేసి. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ప్లేలిస్ట్లో. సో చూస్తున్నట్లయితే మనకి క్వశ్చన్ పేపర్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో సెకండ్ లాంగ్వేజ్ హిందీ, మన కోడ్ వచ్చేసి 09H అని ఉంటుంది క్వశ్చన్ పేపర్లో. సో మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్. టైం వచ్చేసి 3 hours 15 minutes అనమాట. 3 గంటల 15 నిమిషాలు టైం ఇస్తారు మనకి. సో ఈ టైంలో మన ఎగ్జామ్ కంప్లీట్ చేసుకోవాలి మనము. ప్రశ్న పత్ర పढ़ने के लिए 15 मिनट का समय निर्धारित है. సో క్వశ్చన్ పేపర్ చదవడానికే మనకి 15 minutes ఎక్స్ట్రా టైం కూడా ఇచ్చారు. అలాగే క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన ప్రతి ప్రశ్నకి సమాధానం ఆన్సర్ బుక్లెట్లోనే రాయాలి. సో మనం ఎక్కడ క్వశ్చన్ పేపర్ టై చేసి ఇవ్వము, కాబట్టి మనం క్వశ్చన్ పేపర్లో ఉన్న ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అనేది బుక్లెట్లో రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే భాగ్ 1 అనమాట. సో భాగ్ 1లో మనకి 1 mark క్వశ్చన్స్ 12 ఇస్తారు రోమన్ నెంబర్ 1లో. సో 1 mark క్వశ్చన్స్ 12 ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ తత్సమ్ తద్భవ్కి సంబంధించి, హమారీ వాణి మీఠీ హోనీ చాహియే. వాణి, సో వాణి కా తద్భవ్ క్యా హై? బాణి. సో ఇదే ఆన్సర్. రోమన్ నెంబర్ 1 భాగ్ నెంబర్ 1 రోమన్ నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సర్ అని పెట్టేసి బాణి అని రాస్తే చాలన్నమాట. ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ రాయడము, వాణి అని రాయడము, తద్భవ్ అని రాయడం ఇలాంటివి ఏం అక్కర్లేదు. అలాగే సెకండ్ క్వశ్చన్, హే కృష్ణ మేరీ పీడా దూర్ కరో. క్రియా శబ్ద క్యా హై? దూర్ కరో. సో ఎలా క్రియని ఐడెంటిఫై చేయాలి, ఎలా హిందీ నంబర్ని ఈజీగా మనం తెలుసుకోవచ్చు, కారక్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇలాగా ప్రతి టాపిక్కి సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, మీకు ఏదైనా టాపిక్ డౌట్ ఉంటే, కన్ఫ్యూజన్గా ఉంటే, ఇంకా ఎక్స్ప్లెనేషన్ కొంచెం అవసరము అనుకుంటే ఒకసారి ఆ వీడియోస్ చూడండి. దాని తర్వాత మీరు ఇవి ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ చూస్తే థర్డ్ బిట్ చూడండి, 1964 1900 64 చౌ. సో వన్స్ ప్లేస్లో 4 ఒక్కదానికే ఉంది కాబట్టి సింపుల్ అనమాట, 1964. సో చూసారా, ఇలా ఈజీగా మనం కనిపెట్టేయచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు. ఫోర్త్ క్వశ్చన్, పర్వత్ కే హృదయ డాష్ ఉట్కర్ ऊंचे ऊंचे वृक्ष हैं. पर्वत के हृदय से उठकर ऊंचे ऊंचे वृक्ष हैं. कंपनी बाग तत्पुरुष समास. सज्जन, सत प्लस जन, सज्जन. नेक्स्ट अदे विधंगा, भाई साहब तालीम जैसे मामलों में जल्दबाजी नहीं. तालीम, सो तालीम की पर्याय शब्द ఏంటి? शिक्षा. नेक्स्ट, सीताराम सेक्सरिया ने स्वाध्याय से ही पढ़ना लिखना सीखा. स्वाध्याय उपसर्ग क्या है? स्व. नेक्स्ट, शब्दहीन. शब्दहीन शब्द का प्रत्यय क्या है? హీన్. సో ఇంతకు ముందు కూడా నన్ను ఎవరో నాకు కామెంట్ సెషన్లో అడిగారనమాట ఈ క్వశ్చన్ కూడాను, శబ్దహీన్ ఇందులో ప్రత్యయ ఏంటి మ్యామ్ అని చెప్పేసి. సో ఇందులో మూల శబ్ద వచ్చేసి శబ్ద్, హీన్ వచ్చేసి ఇక్కడ మనకి ప్రత్యయ అవుతుందన్నమాట. నెక్స్ట్, मै उलझन में पड़ा. लिंग परिवर्तित रूप, मैं उलझन में पड़ी. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కాల్కి సంబంధించి, జంగల్ కే జిందగీ బడి ఖతర్నాక్ హోగి. హోగి, హోగా ఇవన్నీ దేంట్లో వస్తాయి? భవిష్యత్ కాల్లో వస్తాయి. సో ఇచ్చిన వాక్యం భవిష్యత్ కాల్లో ఉంది, దేంట్లోకి మార్చమంటున్నారు? వర్తమాన్లోకి మార్చమంటున్నారు. సో వర్తమాన్లోకి మార్చితే ఏమవుతుంది? హోతీ హై, హోతా హై ఇలాంటివి వస్తాయన్నమాట. సో జంగల్ కి జిందగీ బడి ఖతర్నాక్ హోతీ హై, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, లడ్కీ బాజార్ జాయేగా. శుద్ధ రూప్ అడిగారు. సో ఇక్కడ చూడండి, కర్త స్త్రీలింగ్ కదా, మరి అప్పుడు ఏమొస్తుంది? ఏగి. సో జాయేగి, లడ్కీ బాజార్ జాయేగి, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ భాగ్ 2, ఇక్కడ మనకి 13, 14, 15, 16 4 క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రతి దాంట్లో కూడా 5 క్వశ్చన్స్ వస్తారు. సో 13th వచ్చేసి పఠిత గద్యాంశ్, 14th పఠిత పద్యాంశ్, నెక్స్ట్ 15 అపఠిత గద్యాంశ్, నెక్స్ట్ అపఠిత పద్యాంశ్ ఉంటాయి. సో ప్రతి దాంట్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ రోమన్లో మనకి మొత్తము 20 మార్క్స్ మనకి. సో ఇక్కడ చూసినట్లయితే తతారా వామిరో కథ నుంచి మనకి ఇక్కడ ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. అండమాన్ ద్వీప సమూహ కా అంతిమ దక్షిణీ ద్వీప్ కా నామ్ క్యా హై. సో ఇక్కడ మనము ఆన్సర్స్ అనేవి ఒక వాక్యంలో రాయాల్సి ఉంటుంది. వన్ సెంటెన్స్ ఆన్సర్స్ రాయాలి.
नॉट वन वर्ड आंसर्स. सो अंडमान द्वीप समूह का अंतिम दक्षिणी द्वीप का नाम क्या है? लिटिल अंडमान. लिटिल अंडमान पोर्ट ब्लेयर से कितने किलोमीटर की दूरी पर है? सो इकड़ेंटी लिटिल अंडमान पोर्ट ब्लेयर से लगभग 100 किलोमीटर की दूरी पर स्थित है. निकोबार द्वीप समूह का पहला प्रमुख द्वीप कौन सा है? सो कार निकोबार. निकोबारियों का क्या विश्वास है? निकोबारियों का विश्वास था कि पहले दोनों द्वीप एक ही थे. సో ఇక్కడ చూస్తే ప్రాచీన కాలమే దోనో ద్వీప్ ఏక్ హీ థే. సో అక్కడ ప్రజలు ఏం నమ్మేవారు? ఇంతకు ముందు ఆ రెండు కూడా ఐలాండ్స్ అనేవి ఒకటిగా కలిసి ఉండేవి అని నమ్మేవారు. यह गद्यांश किस पाठ से दिया गया है? यह गद्यांश ततारा वामीरो कथा पाठ से दिया गया है. సో వీటికి సంబంధించి కూడానండి ఇక్కడ ప్యాసేజ్ చూసినట్లయితే తతారా వామీరో కథ నుంచి కానీ డైరీకా ఎక్ పన్నా నుంచి కానీ ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రెండు లెసన్స్కి సంబంధించి కూడా వీలైనన్ని ఇంపార్టెంట్ ప్యాసేజెస్, దీంట్లో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు, ఆన్సర్స్ ఎలా రాయాలి అనేది కూడా వీడియో మన ఛానల్లో ఉంది. మీరు మంచిగా చూసి ప్రాక్టీస్ చేయొచ్చు. ఎందుకంటే వీటిల్లో మనం సింపుల్గా మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి మంచిగా ఎన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే అంత మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 14 पठित पद्यांश. ఇక్కడ చూస్తే తోపు నుంచి ఇచ్చారు. कंपनी बाग के मुहाने पर धर रखी गई है यह 1857 की तोप. ఈ స్టాంజా ఇచ్చారు. तोप किस साल की थी? 1857 की. तोप 1857 साल की थी. तोप कहाँ रखी गई है? ఎక్కడ పెట్టున్నారు? कंपनी बाग के मुहाने पर. तोप कंपनी बाग के मुहाने पर रखी गई है. हमें विरासत में क्या मिली है? हमें विरासत में कंपनी बाग मिली है. तोप साल में कितने बार चमकाई जाती है? तोप साल में 2 बार चमकाई जाती है. उपयुक्त कविता के कवि कौन है? उपयुक्त कविता के कवि वीरेन डंगवाल हैं. नेक्स्ट 15th क्वेश्चन. सो ఇవి వచ్చేసి अनसीन पैसेज అనమాట. भारत में पौराणिक आख्यानों के अनुसार ब्रह्मपुत्रा ब्रह्मा के कमंडल से निकली है, इसलिए इसे ब्रह्मपुत्रा कहा जाता है. असम के सीमावर्ती क्षेत्रों में इसे सूर्य की बहन के रूप में माना जाता है. इस नाते यह यमुना की बुआ हुई. लोकमाता ब्रह्मपुत्रा के जन्म संबंधी ऐसी अनेक रोचक कहानियां हैं. ब्रह्मपुत्रा किसके कमंडल से निकली है? ब्रह्मा के कमंडल से निकली है. सी. ब्रह्मा के कमंडल से निकलने से इसे क्या कहते हैं? ब्रह्मपुत्रा कहते हैं. ये ब्रह्मपुत्रा का भाई किसे कहते हैं? सो చూడండి, सूर्य की. ऑप्शन डी. ब्रह्मपुत्रा को किसकी बुआ कहते हैं? सो यमुना की. ऑप्शन बी. इस अनुच्छेद में ब्रह्मपुत्रा को क्या कहा गया है? लोकमाता. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూసినట్లయితే ఇక్కడ మనకి अनसीन पोएम అనమాట. इतिहास गा रहा है दिन रात गुण हमारा, दुनिया के लोगों सुन लो यह देश है हमारा. इस पर जन्म लिया है इसका पिया है पानी, माता है यह हमारी यह है पिता हमारा. वह देवता हिमालय हमको पुकारता है, गुण गा रही है निशिदिन गंगा की नील धारा. దీనికి సంబంధించి క్వశ్చన్స్ చూస్తే हमारे देश का गुणगान कौन गा रहा है? इतिहास गा रहा है. कवि किनको सुनने के लिए कहते हैं? कवि किनको सुनने के लिए कहते हैं? दुनिया के लोगों को सुनने के लिए कहते हैं. हमारी जन्मभूमि क्या है? भारत. हमको कौन पुकारता है? हिमालय. हमारे देश की प्रसिद्ध और पवित्र नदी क्या है? गंगा. సో ఈ విధంగా భాగ్ 2 కంప్లీట్ అవుతుంది. భాగ్ 3కి వచ్చేసరికి 17 and 18 క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ. సో 17th క్వశ్చన్లో ఖచ్చితంగా కబీర్ దాస్ కానీ మీరాబాయి కానీ కన్ఫామ్గా ఉంటుంది. కాబట్టి ఆ రెండు కవి పరిచయాలు మనకి చక్కగా వచ్చేసి ఉండాలి ఈ పాటికే. వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్ మనకి చక్కగా రాసేటట్లుగా మనం ప్రాక్టీస్ అయి ఉండాలి. సో చూస్తే మీరు ఇక్కడ కబీర్ దాస్, సుమిత్రానందన్ పంత్ ఇద్దరి గురించి ఇచ్చారు. ఏదైనా ఒకటి రాయొచ్చు మనము, 5 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా 18th క్వశ్చన్ చూసినట్లయితే లేఖక్ పరిచయం అనమాట. సో ఇక్కడ లేఖక్ పరిచయం వాళ్ళే ఇచ్చేస్తారు. మనం ఏం చేయాలి? కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అంటే బ్లాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేయాలి. ఆన్సర్స్ ఎక్కడ ఉంటాయి? పైనే ఉంటాయి, ఆ లేఖక్ పరిచయంలోనే ఉంటాయి అన్నమాట. సో అవి చూసుకొని మనము చక్కగా పెట్టేయచ్చు. ఇక్కడ మనం రాసేటప్పుడు ఆ క్వశ్చన్ అంతా రాయాలి.
లేఖక పరిచయ రాయక్కర్లేదు, క్వశ్చన్ అంతా రాసేసి ఆ బ్లాంక్లో ఆన్సర్ రాస్తే సరిపోతుందన్నమాట. సీతారాం సేక్సరియా శిక్షా పానే డాష్ నహీ గయే, కహా నహీ గయే, ఇక్కడ చూడండి, शिक्षा पाने विद्यालय नहीं गए. सीताराम सेक्सरिया डैश से पढ़ना लिखना सीखा स्वाध्याय से. एक कार्यकर्ता की डायरी डैश भागों में है. एक कार्यकर्ता की डायरी ఇక్కడ చూడండి 2 भागों में है. सीताराम सेक्सरिया डैश साल में सम्मानित किए गए 1962. भारत सरकार ने सीताराम सेक्सरिया को डैश उपाधि से सम्मानित किया. कौन से उपाधि से? पद्मश्री उपाधि से. నెక్స్ట్ భాగ్ 4కి వచ్చేస్తే ఇక్కడ మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. 8 ఉంటాయి, 6 రాస్తే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 19లో వచ్చేసి మనకి దోహాలు ఉంటాయి అన్నమాట. ఏ లెసన్ నుంచి? సాఖీ లెసన్ నుంచి. కబీర్ కి సాఖీ మే సే कोई एक दोहा पूछा जाएगा. సో 4 నేర్చుకుంటే చాలన్నమాట. 1 2 3 4 ఈ 4 దోహాస్ నేర్చుకుంటే ఏదో ఒకటి మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక్కడ జబ్ మే థా, సో ఈ దోహా ఇచ్చారు, ఇది మనం ఎలా రాయాలి? ఓన్లీ పోయం 2 లైన్స్ రాస్తే అక్కడ మనకి 4 మార్క్స్ అనేవి ఇవ్వరు. మరి ఎలా రాయాలి అనేది కూడా మన ఛానల్లో ఒక వీడియో ఉంది, మీరు నీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండాను మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి 3 క్వశ్చన్స్ అనేవి పోయట్రీ నుంచి, 3 ప్రోజ్ నుంచి, 2 నాన్ డిటైల్ నుంచి అడగడం జరుగుతుంది. సో 19th సాఖీ నుంచి. 20th कवि ने धतीची कर्ण आदि महान व्यक्तियों का उदाहरण देकर मनुष्यता के लिए क्या संदेश दिया? मनुष्यता నుంచి అడిగారు. सर हिमालय का हमने न झुकने दिया, इस पंक्ति में हिमालय किस बात का प्रतीक है? సో ఇది చూస్తే करचले हमफिदा నుంచి ఇచ్చారు. धर्म तल्ले के मोड़ पर आकर जुलूस क्यों टूट गया? डायरी का एक पन्ना. वामीरों ने ततारा को बेरुखी से क्या जवाब दिया? ततारा वामीरों का था. सादत अली को अवध के तख्त पर बिठाने कर्नल का क्या मकसद था? कारतूस నుంచి ఇచ్చారు. సో ఈ రెండు వచ్చేసి నాన్ डिटेल అన్నమాట. ठाकुर बारी के प्रति गांव वालों के मन में अपार श्रद्धा के जो भाव है उससे उनकी किस मनोवृत्ति का पता चलता है? हरिहर काका. पीटी साहब की शाबाश फौज के तमगोन सी क्यों लगती थी? स्पष्ट कीजिए. सपनों कैसे दिन అన్నమాట. వీటిలో మనము 6 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ భాగ్ 5, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 27, 28. 27లో కూడా మనకి 2 క్వశ్చన్స్ అడుగుతారు, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, 8 మార్క్స్ క్వశ్చన్స్. ఒక్కటి రాస్తే చాలన్నమాట. మీరాబాయి గురించి అంటే పద్దు నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, పర్వత్ ప్రదేశ్ మే పావస్లో నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మనం ఏదైతే బాగా నేర్చుకొని ఉంటామో, ప్రాక్టీస్ అయి ఉంటామో దాన్ని చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని రాయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 28 ఇది మనకి ప్రోజ్ నుంచి అనమాట. 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తారు. సో ఇక్కడ మనకి చూస్తే బడే భాయ్ సాహెబ్ ఇచ్చారు, అదేవిధంగా గిన్నీ కా సోనా ఇచ్చారు. ఈ రెండిట్లో నుంచి ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకొని రాయొచ్చు అనమాట. నెక్స్ట్ లాస్ట్ రోమన్ భాగ్ 6 అనమాట. ఇందులో 29, 30 క్వశ్చన్స్ ఉంటాయి. 29లో కూడా 2 ఉంటాయి అనమాట, ఒక్కటి రాయాలి. ఇందులో మనకి 2 లెటర్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి 8 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే आवश्यक किताबें मांगते हुए पुस्तक विक्रेता के नाम पत्र. ఈ లెటర్స్ కూడాను ఇంపార్టెంట్ లెటర్స్ ఏవైతే అడగడానికి అవకాశాలు ఉంటాయో ఆ లెటర్స్ అనేవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మనము ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము ఆల్రెడీ. ఒకసారి చూడండి, అవి కూడా మీకు ప్రాక్టీస్కి యూజ్ అవుతాయి. నెక్స్ట్ లెటర్ వచ్చేసి స్కూల్ కే వార్షికోత్సవ్ కే బారే మే వర్ణన్ కర్తే హుయే అప్నే మిత్ర కే నామ్ పత్ర లిఖియే. సో ఈ 2 లెటర్స్లో మనకి ఏది బాగా వస్తే అది రాస్తే సరిపోతుందన్నమాట. సో కొంచెం మార్క్స్ ఎక్కువ అంటే ఫుల్ మార్క్స్ రావాలి అంటే మనకి పుస్తక్ విక్రేతాకే నామ్ పత్ర ఈ లెటర్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మంచిగా 2 sides రాయొచ్చు అనమాట. మనం దీనికి ఈజీగా కూడా ఉంటుంది. సో ఆ బుక్స్ ఏం కావాలి ఏంటి మీరు ఒకసారి లెటర్ చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇలాంటి లెటర్స్ సెలెక్ట్ చేసి రాసుకుంటే మనం మార్క్స్ ఫుల్ మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. సో ఇక్కడ మనకి 10 మార్క్స్ అనమాట. నిబంధ్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. 4లో ఏదన్నా ఒక్కటి సెలెక్ట్ చేసుకొని రాస్తే సరిపోతుంది. చూసారా, 4లో ఒక్కటి రాయడం అంటే ఎంత ఈజీ. ఆల్రెడీ నిబంధనలో మనం టాపిక్స్ కూడా ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయి, ఎలా రాయాలి, 10 మార్క్స్కి ఫుల్ మార్క్స్ రావాలంటే ఎలా పాయింట్స్గా రాయాలి, సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. ప్రతి ఒక్క టాపిక్కి సంబంధించి వీడియో ఛానల్లో ఉంది. సో మీరు ఎక్కడ డౌట్ పడకుండా ఈజీగా ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి అనేదానికి సింప్లిఫై చేసి చెప్పున్నాము. చూడండి ఒకసారి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. సో ఇక్కడ నిబంధ చూడండి, పర్యావరణ ప్రదూషణ
పుస్తకాలే దీపావళి కంప్యూటర్ ఇచ్చున్నారు. సో మనం ఏదైతే బాగా నేర్చుకొని ఉంటామో ఇది రాస్తే నేను స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి నిబంధనని సెలెక్ట్ చేసుకొని మంచిగా రాయాలన్నమాట. సో ఇలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది. సో చూసారు కదా. సో ఇలా మీరు మంచిగా మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే ఫస్ట్ వాటికి సంబంధించిన వీడియోస్ చూసి ఆ క్వశ్చన్స్ నేర్చుకొని మంచిగా ప్రాక్టీస్ చేసి అప్పుడు మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయండి. మీలో కూడా కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, నేను ఇది చేయగలుగుతున్నాను, ఇది నాకు వచ్చు అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకేనా. ఐ హోప్ మీ అందరికీ ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి చూడండి, వీడియోస్ అనేవి ఖచ్చితంగా మీకైతే హెల్ప్ అవుతాయి. అలా మీకు హెల్ప్ అవుతున్నాయి అంటే మాత్రం మీ సపోర్ట్ మాకు అందించడం మర్చిపోవద్దండి. మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వచ్చేస్తాయి. మంచి మంచి వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.